మీ ముగ్గురు అబ్బాయిలు ఇంతసేపు ఇక్కడే ఉన్నారు. ఈ వేషంలో నన్ను చూసారా? వాళ్ళని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నేనెలా ఆపేది? పెద్ద ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు. ఇదిగో తీసుకోండి. నేను బ్రతికే ఉన్నానని చూడ్డానికి వచ్చారా, లేదా ఎలాగైనా పోతాడని చూడ్డానికి వచ్చారా? ఇంతే గ్యాప్, లేదంటే మొత్తం అయిపోయింది. ఈ చూపు తీరా మందుల వాసన కడుపులో తిప్పుతోంది. వరదా, ఇంటికి వెళ్దాం, ఏర్పాటు చేయి. ఇంకో వారం ఇక్కడే ఉండాలన్నారు. ఇంటికంతా వెళ్ళడం కుదరదు. పద్ధతిగానే పెంచాను కదరా, రూల్స్ మాట్లాడుతున్నావు. మిస్టర్ భూపతి, మనం పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు మీ రిబ్స్ ఇరిగి హాస్పిటల్లో పడుకుని ఉన్నారు కదా. మీ నాన్న మాట వింటావు, డాక్టర్ మాట వింటావు. వీడు దుబాయ్ షేకుల మాటే వింటాడు, మన మాట ఎందుకు వింటాడు? ఓకే సిప్. చూడటానికి రాక్షసిలా ఉన్నానా? కొంచెం అలానే ఉన్నారు. తీసుకోండి. నువ్వేనే నాకంటే పెద్ద రాక్షసి. మీరేగా నన్నలా పెంచింది. అవును, ఎవరు చేశారు ఇదంతా? ఏం లేదు, ఇలా సగం సగం చేశారేంటా అని అడుగుతున్నాను అంతే. ఇదంతా మీ అమ్మ దగ్గర నుంచి వచ్చింది, అతి వాగడు. హలో హలో బ్రదర్, దోస్త్, పాండిచేరి రెడ్ డేట్ ఏరియాకి వస్తావా? అసోల్ తాగున్నావా? అవును, నీళ్ళు తాగా, కాఫీ తాగా, టీ తాగా. నువ్వు? సరే, నేను తర్వాత మాట్లాడతాం. సరే, నువ్వు మూడ్లో ఉన్నట్లేవు. ఇక్కడ మన అబ్బాయిలు ఇద్దరు సూపర్ మూడ్లో ఉన్నారు, మచ్చున్నోళ్ళు. సర్లే పో. హలో హలో, పెళ్ళైందా? రెగ్యులర్ కస్టమరా? లేదు, ఒక్కసారి. రోజుకి ఒకసారేనా? హలో, ఏ ఇద్దరు? అదేరా, మీ అమ్మ నాన్న వీళ్ళ కార్లో బాంబు వేశారుగా, ఆ ఇద్దరు ఇక్కడ సరసామెంట్లో జల్సా. సార్, నేను వస్తున్నా. రేయ్, పర్లేదు వెళ్ళగారండి రా, వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీస్ మెయింటైన్ చేసుకుంటున్నారు. పట్ట పగిలి అటాక్ చేశారు. హౌస్ ఇట్ పాసిబుల్? మన వాళ్ళు అక్కడే ఉన్నారా? మామయ్య పెద్దానికి ఇలా ఎలా జరగనిచ్చారు? నేను చేశాను అంటే మనం కేర్లెస్ గా ఉన్నామా? నువ్వు దుబాయ్కి వెళ్ళి కాళ్ళు వద్దుకో, ఇక్కడ ఏం జరగాలో మేము చూసుకుంటాం. అన్నయ్య రిలాక్స్. నేను రిలాక్స్ గానే ఉన్నాను. హలో, హాయ్. అమ్మ నాన్న ఓకేనా? ఇప్పటికీ సేఫ్, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? నన్ను మిస్ అవుతున్నావా? తీసుకొని పారిపోలేదా? కోట్లు కోట్లు మీ నాన్న దాచిపెట్టాడుగా, పారిపోతే ఆయనతోనే పారిపోవాలి. కోట్ల మావయ్య, రసూల్ ఫోన్ చేయి. సరే, డెలివరీ కన్ఫర్మ్ చేసి. ఓకే, బాయ్ బాయ్. ఐ లవ్ యూ. చెప్పు, ఐ లవ్ యూ. మీ టూ. Yes. కరకాణం దాటేసామని చెప్పండి. ఇప్పుడే నాన్న చావు నుంచి తప్పించుకున్నారా? ఫోన్లో నీ రొమాన్స్ ఏంటి? అదేంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? రేయ్, మీరిద్దరు చిన్నపిల్లల గొడవ పడాలంటే వెనక్ కారులో రండి. ఓకే బ్రదర్. అన్నయ్యకి మనసులో తనే పెద్ద అన్న ఫీలింగ్, అందుకే ఓవర్గా సీన్ చేస్తున్నాడు. పని గురించేగా మాట్లాడుతున్నాను. ఏం పనిరా? కోతుల స్మగ్లింగా? ఏం డ్రైవింగ్ రా బాబు అది? ఫోన్లో నెట్ బ్యాంకింగ్ ఉందిగా, అందులో మన అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ ఆఫ్ సర్బియా ఈ ఆఫ్రికన్ కోతి చూపించండి. అన్నా, మీ తమ్ముడు బిజినెస్ లో దిగాడంటే అంతే గతి. హలో, అకౌంట్లోకి వచ్చి యాడ్ అయిందా? అన్ని డాలర్సే. ఈరోజు డాలర్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? రేయ్, ఎక్కడి నుంచి వస్తుందిరా డబ్బు? ఎక్కడి నుంచి వస్తే నీకేంటి? ఎనీ మనీ ఇస్ గుడ్ మనీ బ్రో. ఏం బిజినెస్ రా ఇది? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సర్బియన్ పుల్కా. నువ్వు చేసే పని మనందరినీ రిస్క్ లో పెడుతోంది, పెద్ద ఆయనతో సహా. మామయ్య అడుగుతున్నాడుగా, నీ బిజినెస్ ఏంటో చెప్పరా? ఇదే మన బిజినెస్. ఇదే బిజినెస్. వావ్, లోడ్ చేసుందారా? వరదన్న భయపడ్డం ఫస్ట్ టైం చూస్తున్నా. పట్టుకో. రే, అటు తిప్పు. డేంజర్ పార్టీ బ్రదర్, ముందు వీడిని కట్ చేయాలి. నన్న గన్స్, గ్రెనేడ్స్, ఎక్స్ప్లోజివ్స్, మిసైల్స్ ఏం కావాలి? వీ కెన్ డెలివర్ ఎనీథింగ్ మేడ్ ఇన్ రష్యా కామ్రేడ్. మామా, అందరినీ ఏదో రోజు ముంచేస్తావురా నువ్వు.
రసూల్ ఇక్కడేం ప్రాబ్లం లేదుగా. వచ్చావా? ఎక్కడ వాళ్ళు? అక్కడొకడు ఇక్కడొకడు. ఏ సరస్సు ఎక్కడే వాళ్ళిద్దరు? వచ్చావరా? ఏ పైకి వెళ్ళండి రా. రుద్రా రసూల్ ఎక్కడ? రూమ్ లో చెక్ చేయి. ఆ రూమ్ లో ఎవరైనా ఉన్నారా? అటుపక్క ఏంట్రా కుమార్? పట్టుకో 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 త్యాగు రుద్ర రెడ్ షర్ట్ చూడు రెడ్ షర్ట్ పట్టుకో పట్టుకోండి మంకీ క్యాప్ ఆ మంకీ క్యాప్ పట్టుకోండి వాచర్ పట్టుకో రే రే తప్పించుకోకూడదు తమ్ముడు వరదా పైకి వస్తున్నాం చూడు చూడు నేను డ్యూటీలో ఉన్నాను సారీ చేతిలో పైసా లేదు రే త్యాగు బదలదు పట్టుకోరా దగ్గరికి రాకో ఇంకా చూడు అమ్మాయిని దగ్గరికి వచ్చారంటే మాట విను దీన్ని కాల్ చేస్తాను వెళ్ళిపోండ్రా కాల్ చేస్తాను ఏంటి రసూల్ ఎవడ్రా మిమ్మల్ని పంపింది చిన్నప్పగౌడా చెప్పు పాండిచేరి నోటి సార్ వాడు ఆల్రెడీ పోయాడుగా ఇంకేం చెప్తాడు 2 బుల్లెట్ వాడిని ఎందుకు వదిలేశారు ఓకే అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా నేను ఆ చిన్నప్పగాడిని కలవాలి ఏమైనా చేసుకోండి ఏర్పాటు చేయండి నేను చెప్పేది వినపడుతుందా సరే ఏర్పాటు చేయండి భూపతి మీద దాడి చేసింది వీళ్ళేనా ఇది చిన్నపగౌడ్ గ్యాంగా మీ మనుషులే కాల్చారా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నేను అడిగిన ఏ ప్రశ్నకి బదులు చెప్పలేదు మీరు అవునో కాదో ఏదో బదులు ఇవ్వండి చెప్తా ఎప్పుడు ఏదో టైం చెప్పండి తొందరలోనే పెద్దయిన ఎలా ఉన్నారు సీరియస్ గానే ఉన్నారు ట్యూబ్ పట్టుకుని లాగే నేనైతే అలాగే చేసేదాన్ని ఎన్ని రోజులు నాయన లాగుతూ ఉంటారు చెప్పు పాపం నువ్వు ఎన్ని రోజులు
డబ్బులు చంపేస్తా.